హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణలో 5,089 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి అఫీషియల్గా మనకి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి పోస్టుల వారీగా మీకు ఉండాల్సినటువంటి అర్హతలు ఏంటి, ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, అలాగే మిగిలినటువంటి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాము. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది, కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి అఫీషియల్గా నిన్న మనకి ఒక నియామక ప్రకటన అయితే పేపర్ నోటీస్ ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. మనకి ఫుల్ నోటిఫికేషన్ ఈ మంత్ 15న రిలీజ్ చేస్తామని అఫీషియల్గా ఈ పేపర్ నోటీస్లో అయితే ఇచ్చారు. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏంటని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో ఈ వీడియోలో క్వాలిఫికేషన్స్ అండ్ అదర్ డీటెయిల్స్ కూడా చెప్తాను, మీరు చివరి వరకు చూడండి. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు ఈ నెల 20వ తేదీ నుంచి అక్టోబర్ 21వ తేదీ వరకు school.edu.telangana.gov.in అనేటువంటి వెబ్సైట్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. సో మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలి అంటే ముందుగా మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 నుంచి మ్యాక్సిమం 44 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. మీ యొక్క వయస్సు 1/7/2023 నాటికి అంటే జూలై 1 నాటికి మీ యొక్క ఏజ్ అనేది ఈ విధంగా ఉండాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ కూడా పర్టికులర్ క్యాండిడేట్స్కి కేటాయించడం జరుగుతుంది. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. మాజీ సైనికోద్యోగులు అంటే ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇంకా శారీరక దివ్యాంగులు అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వారికి 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇంకా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి కూడా 5 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే కల్పించడం జరుగుతుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. అయితే మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి సంబంధించి 1000 రూపీస్ ఫీ అనేది పే చేయాలి. సో ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా 1000 రూపీస్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. వివిధ ఉద్యోగాలకు హాజరు కాగోరేటువంటి అభ్యర్థులు ఒక్కో ఉద్యోగానికి విడిగా 1000 రూపీస్ రుసుము చెల్లించాలని చెప్పేసి ఇచ్చారు. దరఖాస్తు చేస్తున్నటువంటి ఒక్కో ఉద్యోగానికి విడిగా దరఖాస్తులు చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ దీనికి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు విడిగా దరఖాస్తులు పెట్టుకోవాలి ఒక్క ఉద్యోగానికి, మీరు మల్టిపుల్ జాబ్ రోల్స్కి అప్లై చేసుకోవాలి అనుకుంటే, అండ్ మీరు సపరేట్గా ఫీ కూడా మీరు 1000 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీస్కి ఎటువంటి రిలాక్సేషన్ అయితే ఫీ నుంచి ఎగ్జామ్షన్ అయితే ఇవ్వలేదు. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 1000 రూపీస్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. మీరు ఎన్ని పోస్టులకు అప్లై చేస్తే అన్ని 1000 రూపీస్లు మీరు అన్ని 1000 రూపీస్ మీరైతే పే చేయాల్సి ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్ని మనకి ఈసారి ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ద్వారా కండక్ట్ చేస్తున్నారు. సో ఆ సెంటర్స్ చూసుకున్నట్లయితే మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, సంగారెడ్డి లాంటి ఈ పర్టికులర్ 11 జిల్లాలు ఏవైతే ఉన్నాయో అందులో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే పెట్టడం జరిగింది. సో అభ్యర్థులు తమ దరఖాస్తులో పరీక్ష కేంద్రాల్లో తమ ప్రాధాన్యత క్రమాన్ని దాఖలు చేయాల్సి ఉంటుంది. మీరు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు ప్రిఫరెన్స్ ఆఫ్ ఆర్డర్ అయితే ఇచ్చుకోవాలి. సో మీరు ఇచ్చినటువంటి ప్రిఫరెన్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్ని బట్టి మీకు ఎగ్జామినేషన్ లొకేషన్ అయితే రావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి వ్రాత పరీక్ష షెడ్యూల్ ఆన్లైన్ విధానంలో కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ అనేది మనకి ఎప్పుడు నిర్వహిస్తారు అంటే మనకి నవంబర్ 20వ తేదీ నుంచి నవంబర్ 30వ తేదీ మధ్యన మొత్తం ఈ 10 రోజుల పాటు మనకి ఆన్లైన్లో ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒక్కో ఉద్యోగం కేటగిరీ కొరకు అర్హత ప్రమాణాల వివరాలు, రిజర్వేషన్ నియమాలు, విధానం మరియు సిలబస్ మొదలగున్నవి సమాచార బులెటిన్లో ఇవ్వబడినవి అని చెప్పేసి ఇచ్చారు. సో మనకి అది అఫీషియల్ ఈ నెల 15వ తేదీన అఫీషియల్ వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. ఆ బులెటిన్లో మీరైతే చెక్ చేసుకోవాలి. ఇక్కడ జిల్లాల వారీగా ఖాళీల లిస్ట్ కూడా ఇచ్చారు. సో మొత్తంగా మనకి 33 జిల్లాలకి సంబంధించినటువంటి ఖాళీల లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి ప్రభుత్వ, ఎల్బి, అలాగే లాంగ్వేజ్ పండిట్స్కి సంబంధించి, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్కి సంబంధించి, సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో సో జిల్లాల వారీగా మనకి ఇక్కడ ఖాళీల లిస్ట్ అయితే ఇచ్చారు. సో వీటికి సంబంధించి మనకి జిల్లాల వారీగా ఉన్నటువంటి లిస్ట్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇవన్నీ చదివితే మీకు చాలా టైం అయితే పడుతుంది. సో మీకు ఈ పర్టికులర్ పీడిఎఫ్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మనకి జిల్లాల వారీగా ఈ విధంగా ఖాళీలు అయితే ఉన్నాయి. మొత్తం 5,089 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ పోస్టుల వారీగా కూడా ప్రభుత్వ ఎల్బీకి సంబంధించి మొత్తం కలిపి మనకి 5,089 వేకెన్సీస్తో 33 జిల్లాల వారీగా మనకి నోటిఫికేషన్కి సంబంధించి ఖాళీలు అయితే అలాట్ చేయడం జరిగింది. సో ఇది మనకి షార్ట్ అడ్వర్టైజ్మెంట్ కింద ఇచ్చినటువంటి పత్రికా ప్రకటన అనమాట. మనకి ఫుల్ నోటిఫికేషన్ ఇలా 15వ తేదీన వస్తుంది. అయితే ప్రీవియస్ రిక్రూట్మెంట్ని బేస్ చేసుకొని, ప్రీవియస్ జీవోని బేస్ చేసుకొని సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఏ పోస్ట్కి ఏ అర్హత ఉండాలనేది ఇప్పుడు చూద్దాము.
ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి మెథడ్ ఆఫ్ సెలక్షన్ ప్రాసెస్ ఆర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో టోటల్గా మనకి 100% మార్క్స్ ఉన్నాయనుకుంటే ఇందులో 20% ఆఫ్ వెయిటేజ్ వచ్చేసి మనకి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ నుంచి తీసుకోవడం జరుగుతుందండి. సో టెట్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా సో దీనికి సంబంధించి మీకు 20% ఆఫ్ వెయిటేజ్ అయితే తీసుకుంటారు. మిగిలినటువంటి 80% ఆఫ్ మార్క్స్ వచ్చేసి మీరు ఏదైతే రిటన్ ఎగ్జామినేషన్ రాస్తారో ఆ రిటన్ ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా దీనికి సంబంధించి షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. సో ఇక్కడ మనకి ఏపీ టెట్ రాసినటువంటి వారు అంతకుముందు ఎవరైతే ఏపీ టెట్ రాసి క్వాలిఫై అయినటువంటి వారు ఉన్నారో లైఫ్ టైం మనకి ఇచ్చారు కాబట్టి టెట్కి సంబంధించి క్వాలిఫైయింగ్ నేచర్ అనేది. సో అంతకుముందు ఏపీ టెట్ అంటే కంబైన్డ్ ఏపీగా ఉన్నప్పుడు టెట్ రాసినటువంటి వారు లేదా టీఎస్ టెట్ రాసినటువంటి వారు లేదా సీటెట్ రాసినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఎలిజిబిలిటీ అయితే ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించి టెట్కి సంబంధించినటువంటి క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏంటనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది, మీకు అందరికీ తెలిసిందే ఇది. సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే పోస్టుల వారీగా సబ్జెక్టుల వారీగా క్వాలిఫికేషన్స్ ఏంటనేది చాలామందికి డౌట్ ఉంది. సో ఇక్కడ మీకు స్కూల్ అసిస్టెంట్స్కి సంబంధించి స్కూల్ అసిస్టెంట్లో మ్యాథమెటిక్స్ అనేటువంటి సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే మీరు గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ మ్యాథమెటిక్స్లో చేసి ఉండాలండి. సో దీనికి సంబంధించి అట్లీస్ట్ 50% ఆఫ్ మార్క్స్ అనేవి మీరు ఐదర్ గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్లో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్గా కలిగినటువంటి పర్టికులర్ గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్లో మీరు 50% ఆఫ్ మార్క్స్ ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ మనకి ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్కి 45% ఆఫ్ మార్క్స్ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనితో పాటు బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఎడ్ అనేది చేసి ఉండాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో ఆ బీఎడ్ కోర్స్ విత్ మ్యాథమెటిక్స్ యాజ్ ఏ మెథడాలజీ సబ్జెక్ట్ ఫ్రమ్ ఎనీ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ బై ఎన్సిటిఈ అని చెప్పేసి ఇచ్చారు. సో మ్యాథమెటిక్స్ అనేది ఒక మెథడాలజీ సబ్జెక్ట్గా ఉండి బీఎడ్ కోర్స్లో మీరు బీఈడీ చేస్తున్నట్లయితే ఈ పర్టికులర్ స్కూల్ అసిస్టెంట్ అనేటువంటి మ్యాథమెటిక్స్కి సంబంధించిన ఈ సబ్జెక్ట్కి సంబంధించిన పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. లేదా మనకి ఇక్కడ ఆర్ అని చెప్పేసి మరొక క్వాలిఫికేషన్ కూడా ఇచ్చారు. 4 years బీఏ బీఈడీ ఆర్ బీఎస్సీ బీఈడీ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ చేసినటువంటి క్యాండిడేట్స్ అట్లీస్ట్ 50% ఆఫ్ మార్క్స్ కలిగి ఉన్న లేదా ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ 45% ఆఫ్ మార్క్స్ కలిగి ఉన్న మీరు మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్టుగా మెథడాలజీగా కలిగి ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ రెండింటిలో ఏదో ఒక క్వాలిఫికేషన్ ఉండి దీనితో పాటు ఇక్కడ మీకు సపరేట్గా పాస్ ఇన్ పేపర్ 2 ఆఫ్ తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ టీఎస్ టెట్ ఆర్ ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏపీ టెట్ ఆర్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సీటెట్ అని చెప్పేసి ఇచ్చారనమాట. విత్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ యాజ్ ఆప్షనల్ అని చెప్పేసి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో పేపర్ 2 ఏదైతే ఉందో టీఎస్ టెట్లో కానీ ఏపీ టెట్లో కానీ సీటెట్లో కానీ మనకి సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఉంటుంది కదా, సో అందులో కూడా మీరు రాసి ఉన్నట్లయితే ఎగ్జామినేషన్ రాసి ఉన్నట్లయితే ఈ మూడిట్లో ఏ ఒక్క దానిలో మీరు టెట్ ఎగ్జామినేషన్లో పేపర్ 2 క్వాలిఫై ఉన్నట్లయితే అప్పుడు మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది. తర్వాత స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్కి సంబంధించి గ్రాడ్యుయేట్ డిగ్రీ విత్ ఎనీ 2 ఆఫ్ ది ఫాలోయింగ్ సబ్జెక్ట్స్ ఆప్షనల్, దట్ ఈస్ ఫిజిక్స్కి సంబంధించి కానీ కెమిస్ట్రీకి సంబంధించి కానీ లేదంటే ఈ 2 సబ్జెక్ట్స్ కలిగి ఉన్నటువంటి పర్టికులర్ డిగ్రీ కనుక మీరు చేసి ఉండి 50% ఆఫ్ మార్క్స్తో మీరు పాస్ అయి ఉన్నా లేదా 45% ఆఫ్ మార్క్స్తో పర్టికులర్ రిజర్వేషన్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ పాస్ అయి ఉన్నా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి బీఎడ్ కోర్స్ అనేది ఫిజికల్ సైన్స్లో కానీ ఫిజిక్స్లో కానీ కెమిస్ట్రీలో కానీ లేదా సైన్స్ యాజ్ మెథడాలజీ సబ్జెక్ట్గా మీరు బీఎడ్ కోర్స్ అయితే చేసి ఉండాలి. ఇంకా మనకి 4 years బీఏ బీఎడ్ ఇదంతా కామన్ మీకు తెలిసిందే. సో ఈ కోర్స్ చేసినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనితో పాటు పేపర్ 2 అనేది మీరు ఖచ్చితంగా టెట్ ఎగ్జామినేషన్లో అది టీఎస్ టెట్ కానీ ఏపీ టెట్ కానీ లేదా సీటెట్లో కానీ పేపర్ 2 అనేది ఖచ్చితంగా మీరు పాస్ అయి ఉండాలి. తర్వాత బయోలాజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్స్లోనే బయోలాజికల్ సైన్స్కి సంబంధించి మనకి ఇక్కడ గ్రాడ్యుయేషన్ డిగ్రీ విత్ ఎనీ 2 ఆఫ్ ది ఫాలోయింగ్ సబ్జెక్ట్స్ యాజ్ ఆప్షనల్, దట్ ఈస్ బాటనీ అండ్ జువాలజీ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇది బయోలాజికల్ సైన్స్ కాబట్టి ఈ 2 సబ్జెక్ట్స్లో మీరు ఆ పర్టికులర్ డిగ్రీ అనేది చేసి 50% ఆఫ్ మార్క్స్తో కానీ 45% ఆఫ్ మార్క్స్తో కానీ మీరు పాస్ అయ్యి దీనితో పాటు బీఎడ్ కోర్స్ చేసినటువంటి వారు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీరు పేపర్ 2 అనేది ఓకే, సో మీరు టెట్ ఎగ్జామినేషన్లో పేపర్ 2 అనేది ఆ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ యాజ్ ఆప్షనల్గా కలిగి ఉన్నటువంటి పర్టికులర్ పేపర్ 2 ఎగ్జామినేషన్ అనేది మీరు పాస్ అయి ఉండాలి. తర్వాత స్కూల్ అసిస్టెంట్స్ సోషల్ స్టడీస్కి సంబంధించి కూడా ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి చాలా సబ్జెక్ట్స్ అయితే ఇచ్చారు. గ్రాడ్యుయేషన్ డిగ్రీ విత్ ఎనీ 2 ఆఫ్ ది ఫాలోయింగ్ సబ్జెక్ట్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. ఆ ఎనీ 2 ఆఫ్ ది ఏంటనేది చూసుకుంటే హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ, పొలిటికల్ సైన్స్, పాలిటిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, సైకాలజీ, ఇంకా ఫిలాసఫీకి సంబంధించి
సో కామర్స్కి సంబంధించి ఈ విధంగా మనకి సబ్జెక్ట్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ మెన్షన్ చేసినటువంటి పర్టికులర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ సబ్జెక్టుల్లో అట్లీస్ట్ మీరు ఒక 2 సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి గ్రాడ్యుయేషన్ డిగ్రీ కలిగి ఉండి ఆ 2 సబ్జెక్ట్స్ మీ యొక్క డిగ్రీలో కలిగి ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. దీనితో పాటు బీఎడ్ కోర్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేసినటువంటి పర్టికులర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో పాలిటిక్స్, పొలిటికల్ సైన్స్, హిస్టరీ, జాగ్రఫీ, సోషల్ సైన్స్, అలాగే సోషల్ స్టడీస్, ఎకానమీకి సంబంధించి వీటిల్లో మీరు పర్టికులర్ 2 సబ్జెక్ట్స్ ఒక మెథడాలజీగా బీఈడి కనుక చేసుకున్నట్లయితే మీరు దీనికి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. లేదంటే 4 ఇయర్స్ ఈ పర్టికులర్ డిగ్రీ చేసినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ పేపర్ 2 అనేది ఖచ్చితంగా మీరు టెట్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అవ్వాలి. ఇంకా స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి చూసుకుంటే మనకి ఇక్కడ గ్రాడ్యుయేషన్ విత్ ఇంగ్లీష్ సబ్జెక్ట్తో మీరు ఇంగ్లీష్ సబ్జెక్ట్తో గ్రాడ్యుయేషన్ చేసినా లేదా లిటరేచర్ ఇన్ గ్రాడ్యుయేషన్ చేసిన ఇంగ్లీష్ ఇన్ గ్రాడ్యుయేషన్ చేసినా కూడా గ్రాడ్యుయేషన్ ఇన్ లిటరేచర్ ఇన్ ఇంగ్లీష్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ ఇంగ్లీష్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. సో ప్రతి క్వాలిఫికేషన్ కూడా అట్లీస్ట్ 50% ఉండాలి. రిజర్వేషన్ ఉన్నటువంటి వారికి 45% అయితే ఉండాలి. సో అండ్ ఇక్కడ మనకి పేపర్ 2 అనేది ఖచ్చితంగా టెట్ ఎగ్జామినేషన్లో అది టీఎస్ టెట్ ఆర్ ఏపీ టెట్ ఆర్ సీటెట్కి సంబంధించి మీరు ఆ పర్టికులర్ సబ్జెక్ట్స్లో పేపర్ 2 అనేది క్వాలిఫై అయి ఉండాలి టెట్ ఎగ్జామినేషన్లో. ఇంకా స్కూల్ అసిస్టెంట్ తెలుగుకి సంబంధించి గ్రాడ్యుయేషన్ విత్ తెలుగు అనేది ఒక వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా మీరు కలిగి ఉన్నా, లేకపోతే గ్రాడ్యుయేషన్ ఇన్ లిటరేచర్ ఇన్ తెలుగు చేసినా, లేదా బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఓరియంటల్ లాంగ్వేజ్లో చేసినా, లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ తెలుగులో చేసినా వీటిలో ఏ ఒక క్వాలిఫికేషన్ ఉండి 50% ఆఫ్ మార్క్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ 4 ఇయర్స్ బీఏ బీఈడి ఆర్ బీఎస్సీ బీఈడి ఇంటిగ్రేటెడ్ డిగ్రీ 50% ఆఫ్ మార్క్స్తో కలిగి ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ పేపర్ 2 అనేది మీరు ఖచ్చితంగా టీఎస్ టెట్లో క్వాలిఫై ఉండాలి. ఇంకా స్కూల్ అసిస్టెంట్ హిందీకి సంబంధించి కూడా ఇచ్చారు చూడండి. సో ఇది కూడా అంతే సేమ్, గ్రాడ్యుయేషన్లో హిందీ అనేది ఒక సబ్జెక్ట్గా కలిగి ఉండాలి. అండ్ దీనితో పాటు మీరు ఇక్కడ పేపర్ 2లో పర్టికులర్ టీఎస్ టెట్ ఆర్ ఏపీ టెట్ ఆర్ సీటెట్లో మీరు క్వాలిఫై ఉండాలి. ఉర్దూకి కూడా సేమ్, గ్రాడ్యుయేషన్లో ఉర్దూ అనేది సబ్జెక్టుగా కలిగి ఉండి మీరు ఉర్దూ రిలేటెడ్ డిగ్రీ లేదా పీజీ చేసుకున్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. 50% ఆర్ 45% ఆఫ్ మార్క్స్ కలిగి ఉండాలి. అండ్ పేపర్ 2 అనేది క్వాలిఫై అయి ఉండాలి. కన్నడకి సంబంధించి కూడా సేమ్ అంతే, స్కూల్ అసిస్టెంట్ కన్నడకి సంబంధించి. అలాగే మనకి ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ తమిళ్ కూడా ఇచ్చారు, మరాఠీ ఇచ్చారు, అలాగే సాంస్క్రిట్ ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి సో మిగిలినవన్నీ కూడా సేమ్ ఉంటాయండి. ఇక్కడ ఫిజికల్ ఎడ్యుకేషన్ చూసుకున్నట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ విత్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసినటువంటి క్యాండిడేట్స్ 50% ఆఫ్ మార్క్స్తో పాస్ అయి ఉన్నా, లేదా రిజర్వేషన్ ఉన్నటువంటి వారు 45% ఆఫ్ మార్క్స్తో పాస్ అయి ఉన్నా అప్లై చేసుకోవచ్చు. లేదా ఇక్కడ గ్రాడ్యుయేషన్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ విత్ 40% ఆఫ్ మార్క్స్ ఆర్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ దట్ ఈస్ బీపీఈడి కోర్స్ ఆఫ్ 3 ఇయర్స్ డ్యూరేషన్తో చేసినటువంటి వారైనా అప్లై చేసుకోవచ్చు వారు. లేదా బ్యాచిలర్స్ డిగ్రీ విత్ మినిమం 50% ఆఫ్ మార్క్స్తో కలిగి ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ మూడిట్లో ఏదో ఒక క్వాలిఫికేషన్ ఉండాలి. అండ్ దీనితో పాటు అండ్ అని చెప్పేసి ఇచ్చారు చూడండి. సో బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ బీపీఈడి ఆఫ్ అట్లీస్ట్ 1 ఇయర్ డ్యూరేషన్ ఫ్రమ్ ఎనీ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ బై ఎన్సిటిఈ అని చెప్పేసి ఇచ్చారు. సో బీపీఈడి కోర్స్ కూడా మీరు ఖచ్చితంగా ఈ యొక్క ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా మీరు అవ్వాలి అంటే చేసి ఉండాలి. తర్వాత సెకండరీ గ్రేడ్ టీచర్ అండి. సో సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటీస్ అంటారు కదా. సో దీనికి సంబంధించి మస్ట్ పొసెస్ ఇంటర్మీడియట్ ఆర్ సీనియర్ సెకండరీ ఆర్ ఇట్స్ ఈక్వివలెంట్ యాజ్ రికగ్నైజ్డ్ బై ది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అని చెప్పేసి అన్నారు. సో ఇంటర్మీడియట్ అనేది ఫస్ట్ మీరు పాస్ అయి ఉండాలి విత్ 50% ఆఫ్ మార్క్స్తో పాస్ అయి ఉండాలి. అదే రిజర్వేషన్ ఉన్నటువంటి వారైతే 45% ఆఫ్ మార్క్స్తో పాస్ అయి ఉండాలి. అండ్ దీనితో పాటు అండ్ అని చెప్పేసి ఇచ్చారు చూడండి ఇక్కడ. అండ్ పాస్ ఇన్ 2 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఆర్ 4 ఇయర్స్ బ్యాచిలర్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఇచ్చారు. సో డిఎల్ఎడ్ చేసినటువంటి వారు ఉంటారు కదా. సో అది ఖచ్చితంగా మీరు 2 ఇయర్స్ డిఎల్ఎడ్ అనేది చేసి ఉండాలి, లేదా 4 ఇయర్స్ బిఎల్ఎడ్ అనేది చేసి ఉండాలి. లేదా ఇక్కడ చూసుకున్నట్లయితే మరొక క్వాలిఫికేషన్ కూడా అడిగారు. సో ఒకవేళ మీకు పైన ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్ లేకపోతే కింద ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్ అన్న మీరు కలిగి ఉండాలని చెప్పేసి ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఇంటర్మీడియట్ ఆర్ సీనియర్ సెకండరీ అనేది 45% ఆఫ్ మార్క్స్తో కలిగి ఉండి ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ 40% ఆఫ్ మార్క్స్తో కలిగి ఉండాలని చెప్పేసి ఇచ్చారు. అండ్ దీనితో పాటు ఇక్కడ చూసుకున్నట్లయితే డిఎల్ఎడ్ అప్ టు ది ఇయర్ 2007 అండ్ పాస్ ఇన్ 2 ఇయర్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ 4 ఇయర్స్ బ్యాచిలర్స్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చేసినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ పేపర్ 1 టెట్కి సంబంధించినటువంటి పేపర్ 1 అనేది ఖచ్చితంగా ఈ ఎస్జిటి పోస్టులకి సంబంధించి పేపర్ 1 అనేది మీరు అది ఏపీ టెట్లో కానీ టీఎస్ టెట్లో కానీ సీటెట్లో కానీ క్వాలిఫై ఉండాలి. తర్వాత లాంగ్వేజ్ పండిట్స్కి సంబంధించి చూసుకున్నట్లయితే లాంగ్వేజ్ పండిట్ తెలుగుకి సంబంధించి
గ్రాడ్యుయేషన్ విత్ తెలుగు చేసినటువంటి వారు సో దీనికి సంబంధించి అప్లై చేసుకోవాలి. దీనికి సేమ్ క్వాలిఫికేషన్ మనం పైన చూసినవి ఉన్నాయి. అండ్ దీనితో పాటు ఇక్కడ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఎడ్ చేసినటువంటి క్యాండిడేట్స్, ఓకే. సో దీనికి సంబంధించి తెలుగు అనేది ఒక మెథడాలజీగా కలిగి ఉండి సో బీఎడ్ చేసినటువంటి వారు అప్లై చేసుకోవాలి. అండ్ దీనితో పాటు పేపర్ 2 అనేది టీఎస్ టెట్ ఆర్ ఏపీ టెట్ ఆర్ సీటెట్లో క్వాలిఫై ఉండాలి. ఇంకా హిందీకి సంబంధించి కూడా సేమ్ ఇలాగా ఉంటుంది. సో పర్టికులర్ హిందీ అనేది ఒక సబ్జెక్ట్గా కలిగి గ్రాడ్యుయేషన్ చేసి బీఈడీ కోర్స్ అనేది చేసి ఉండాలి. అండ్ దీనితో పాటు పేపర్ 2లో మీరు క్వాలిఫై ఉండాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. తర్వాత లాంగ్వేజ్ పండిట్ ఉర్దూ, కన్నడ, మరాఠీ, అలాగే తమిళ్, సాంస్క్రిట్ వీటికి సంబంధించి కూడా ఎలాగ ఉంటుంది. ఇంకా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్కి సంబంధించి చూసుకున్నట్లయితే మస్ట్ పొసెస్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ పాస్ అయ్యి అండ్ దీనితో పాటు ఫిజికల్ ఎడ్యుకేషన్ లేదా డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసినటువంటి వారు, అది గ్రాడ్యుయేట్ డిప్లొమా కానీ లేదా డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కానీ చేసినటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. లేదా ఇక్కడ బ్యాచిలర్స్ డిగ్రీ చేసి బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ బీపీఈడీ చేసినా కూడా మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఇంకా లాంగ్వేజ్ ఆర్ మీడియం ఆఫ్ స్టడీ క్వాలిఫికేషన్స్ ఫర్ నాన్ లాంగ్వేజ్ సబ్జెక్ట్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో దీనికి సంబంధించి ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ ఐదర్ ఎస్ఎస్సి ఆర్ ఇంటర్మీడియట్ ఆర్ డిగ్రీ ఎగ్జామినేషన్ ఇన్ ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ కన్సర్న్డ్ ఆర్ హ్యావ్ స్టడీడ్ ద లాంగ్వేజ్ కన్సర్న్డ్ ఫస్ట్ లాంగ్వేజ్ ఇన్ ఎస్ఎస్సి ఆర్ యాజ్ పార్ట్ 1 ఇన్ ఇంటర్మీడియట్ as a second language in intermediate or as a subject in degree as eligible for posts of SCA Mathematics, Biological Science, Physical Sciences, Social Studies and Physical Education, SGT and PET in the concerned medium school అని చెప్పేసి ఇచ్చారు. సో తెలుగు మీడియం స్కూల్కి సంబంధించి తెలుగులో చేసినటువంటి క్యాండిడేట్స్, తెలుగులో పర్టికులర్ క్వాలిఫికేషన్స్ కలిగినటువంటి వారు, తెలుగు అనేది ఒక పర్టికులర్ సబ్జెక్ట్గా కలిగినటువంటి వారు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. సో ఇవ్వండి క్వాలిఫికేషన్స్, ఓకే. సబ్జెక్టుల వారీగా పోస్టుల వారీగా నేను మీకు క్వాలిఫికేషన్స్ అన్నీ చెప్పాను, మీకు క్లారిటీ అయితే వచ్చే ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ అలైడ్ సబ్జెక్ట్స్ అని చెప్పేసి ఇచ్చారు చూడండి. సో మనకి 2017లో ఏదైతే జీవో ఇచ్చారో అదే జీవో ఎంఎస్ నెంబర్ 225 మనకి ఈ మంత్ 5th రిలీజ్ చేయడం జరిగింది. సో సేమ్ క్వాలిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సబ్జెక్ట్స్ ఎలిజిబుల్ ఫర్ స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజ్ పోస్ట్స్, అలైడ్ సబ్జెక్ట్స్ ఫర్ స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజ్ పోస్ట్స్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే అలైడ్ సబ్జెక్ట్స్ అంటే వాటికి సమాంతరంగా ఉండేటువంటి సబ్జెక్ట్స్ అనమాట. సో ఇక్కడ మ్యాథమెటిక్స్ ఉందనుకోండి, అప్లైడ్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్, స్టాటిస్టిక్స్లో ఈ పర్టికులర్ ఫీల్డ్స్లో డిగ్రీ కలిగినటువంటి వారు లేదా పీజీ కలిగినటువంటి వారు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఫిజిక్స్ కాకుండా ఫిజిక్స్లోనే మనకి అలైడ్ సబ్జెక్ట్స్ లైక్ అప్లైడ్ ఫిజిక్స్, ఇంజనీరింగ్ ఫిజిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, ఆస్ట్రానమీ, ఆస్ట్రోఫిజిక్స్, జియోఫిజిక్స్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్, ఈ విధంగా ఓకే అలైడ్ సబ్జెక్ట్స్ అంటే అవన్నమాట. సో వాటి రిలేటెడ్గా ఉండేటువంటి సబ్జెక్ట్స్లో మీరు డిగ్రీ లేదా పీజీ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకు అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి ఇచ్చారు చూడండి ఒకసారి మీరు, ఓకే. సో పొలిటికల్ సైన్స్ కానీ, పాలిటిక్స్ కానీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషాలజీ, సైకాలజీ, ఫిలాసఫీ, కామర్స్, జాగ్రఫీ, ఎకనామిక్స్, హిస్టరీ, జువాలజీ, బాటనీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఈ విధంగా మనకి అలైడ్ సబ్జెక్ట్స్కి సంబంధించి కూడా ఇచ్చారు. సో ఇక్కడ మెన్షన్ చేసినటువంటి వాటిల్లో మీరు రిలేటెడ్ డిగ్రీస్ చేసినా కూడా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఇవి మనకి క్వాలిఫికేషన్స్కి సంబంధించిన డీటెయిల్స్, ఓకే. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.